ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో ప్రపంచ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో వికలాంగుల హక్కులపై పోరాటానికని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అవగాహన వాక్ను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది వాక్లో పాల్గొన్నతను ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ వాక్ని ఎలా కొనసాగిస్తారు? నేను హ్యాండిక్యాప్ అని భావిస్తలేను. మరి ఇది ఏంటంటే మనకు రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ ఉపయోగము గవర్నమెంట్ నుంచి సహకారం దొరకలేదు. ఇంటి హౌసింగ్ కానీ లేదంటే సొసైటీలో మనకు పేరు రావాలి. అట్లా ఈ మనము ఎందుకంటే మొత్తం మేము డార్క్నెస్లా ముంగడ రానికి ఈరోజు డిసేబిలిటీ ఇది చేస్తున్నాము. ఇది ప్రపంచంలో మాకు ఉన్నటువంటి హక్కులను తాము పొందడానికని వాక్కు నిర్వహించుకుంటున్నామని వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తి చెప్తున్నారు. అంతేకాదు మనతో పాటు ఇంకొంచెం మంది వికలాంగులు కూడా ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, వాక్ను ఏ విధంగా కొనసాగించాలనుకుంటారు? ముందు వికలాంగులలో గొప్ప ఐక్యతను తీసుకొచ్చి అందరికీ అనుకూలంగా సమాజంలో వికలాంగులు తర్వాత సకలాంగులు అందరూ సమానమే అనే ఒక దృక్పథాన్ని సమాజంలో తీసుకురావాలి. యాటిట్యూడ్నల్ చేంజ్ అంటారు దాన్ని. వైఖరిలో మార్పు తీసుకురావాలి. వికలాంగుల్ని చూసే విధానంలో సమాజంలో మార్పు రావాలి. వాళ్ళు కూడా అందరితో సమానం అనే ఒక మంచి సద్భావన ప్రజల్లో కలిగించాలనేది మా లక్ష్యం. తర్వాత వికలాంగులు మన దేశంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో ముఖ్యంగా యాక్సెసిబిలిటీ, ఉపాధి అవకాశాలు లేకుండా తర్వాత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి. వికలాంగుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వాటిని ఖండించడానికి కూడా మేము వాక్ని మేము ఉపయోగించుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు అర్జున అవార్డు గ్రహీత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సార్ మీరు చెప్పండి, వాక్ను ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? నా యొక్క అభినందన ఏంటంటే కూలి నాగేశ్వరరావు గారికి ఈ యొక్క వాకును ఏదైతే కండక్ట్ చేస్తున్నారో, ముఖ్యంగా వికలాంగులంటే ఏంటిది? ఫస్ట్ వికలాంగులంటే ఏంటిది? మనోధైర్యం ఉన్నవాళ్ళు నా ఉద్దేశంగా. ఎందుకంటే నేను ఒక ప్లాట్ఫామ్ తెచ్చిన, ఎందుకు అంటే చిన్న చూపు, ఆ రోజుల్లో చిన్న చూపు చూసారు కాబట్టి నాకు సమాజం నాకు స్ఫూర్తి. వాళ్ళ ద్వారానే నేను ఇంతమంది అయినా. ఎందుకంటే వాళ్ళు ప్రతి దానిలో నువ్వు వికలాంగునివి, నువ్వు పక్కకు కూర్చో, పక్కకుండు అనే భావం మీద ఈ యొక్క స్థాయికి వచ్చానంటే సమాజమే నేను ముఖ్యంగా. కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే, అంటే అందరు కాదు, కొందరు అవగాహన లేని వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉన్నారు నా ఉద్దేశంగా. ఎందుకంటే ఒక అర్జున అవార్డు స్థాయి వచ్చిన వ్యక్తికి 10 సంవత్సరాల నుండి ఇంతవరకు గుర్తింపు ఇవ్వలేదు. రికగ్నిషన్ అంటే అరే మా వికలాంగుల నుండి అర్జున అవార్డు వచ్చింది కదా, ఇతనికి మనం సన్మానం చేస్తాము అంటే ఎందుకంటే నేను ఎన్నో వేల మంది నాకు చేసినారు, అది కాదు డిపార్ట్మెంటు చేస్తే బాగుంటుందని నేను అనుకున్నా, బాధపడ్డా. కానీ ఇంతవరకు కూడా వచ్చేయలేదు. అది నా యొక్క బాధ. ముఖ్యంగా ఈ యొక్క డిజబిలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో, మరి నిద్రపోతుండ్రా, మరి ఏం చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ రిమూవ్ చేయండి. వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే 2004 సంవత్సరంలో ఉన్న వాళ్ళను రిమూవ్ చేయండి ప్లీజ్. అంతే. నేను ఎప్పుడు కూడా నేను క్షమించా ఎవరిని కూడా. 2004 సంవత్సరంలో ఉన్న ఈ వికలాంగులు డిజబిలిటీ దానిలో ఉన్న వాళ్ళను మొత్తం రిమూవ్ చేయండి ప్లీజ్. అప్పుడే వికలాంగులకు న్యాయం అవుతుందని నేను భావిస్తున్నా. సమాజంలో తాను ఇంత స్థాయి పొందడానికి కారణము సమాజం తనకిచ్చిన స్ఫూర్తి, ఆదరణే కారణమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అధికారుల అలసత్వము, కొన్ని రాజకీయ కారణాల వల్ల తాను ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం తరపున ఎలాంటి సౌకర్యాలు పొందలేదని, ఇలాంటి వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలని తమ అర్జున అవార్డు గ్రహీత కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.